హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు బ్లాగ్స్. మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో శుక్రవారం నాడు శుక్రవారాలు నోము ఉద్యాపన ఉంటే వచ్చాము. ఈ ఉద్యాపన పూజకి 5గురు బ్రాహ్మణ ముత్తైదులు కావాలి. ఒక్క ముత్తైదువుకు 5 పూర్ణాలు వాయనంగా ఇస్తారు. ఇలా ఇచ్చేవారు ఇస్తనమ్మ వాయనం అని చెప్తే, తీసుకునేవారు పుచ్చుకుంటనమ్మ వాయనం అని చెప్తారు. ఇక ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇది అక్షయ బండాల నోము ఉద్యాపన అండి. వీళ్ళిద్దరూ తోడుకోడళ్ళు. ఒకరు శుక్రవారాల నోము ఉద్యాపన చేసుకుంటే, ఇంకొకరు అక్షయ బండాల నోము ఉద్యాపన చేసుకున్నారు. వారిద్దరూ ఇలా ఇస్తూ ఉంటే అచ్చం అమ్మవారిలాగా ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు కదండి. మళ్ళీ నా వంతు వచ్చింది. ఇందాక అక్షయ బండాల నోము వాయనం తీసుకుంటే, ఇప్పుడు శుక్రవారాల నోము వాయనం తీసుకున్నాను. అలా వారు మనకు అలా చెప్తూ ఇస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది కదండి. మనల్ని అమ్మవారి స్వరూపంగా భావించి ఇలా అన్ని చేస్తున్నప్పుడు ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ తోడుకోళ్ళు ఇద్దరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతు బ్లాగ్స్.